హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సిర్తాజ్. ఇవాళ కొన్ని హెల్త్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ దిస్ ప్రకృతివనం ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి హెల్త్ టిప్స్ అట్ ద సేమ్ టైమ్ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఇప్పుడు ఆన్ గోయింగ్ లైఫ్లో ఎలా అయితే మీరు టైం లేకుండా సఫిషియంట్ టైం లేదు కాబట్టి తినలేకపోతున్నారు అని అంటున్నారు, అదే సఫిషియంట్ టైం లేక డిప్రెషన్ కూడా చాలా మందికి వస్తుంది. సో డిప్రెషన్ నుండి బయటికి రావాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్ ద సేమ్ టైం డిప్రెషన్ రాకుండా ముందు జాగ్రత్తగా ఎలా ఉండొచ్చు ఆ డిప్రెషన్కి ముఖ్యమైన కారణము మనం చేయలేని పనులు, మన వల్ల కానివి, మన చేతుల్లో లేనివి ఎక్కువ మనం ఆలోచించేదానికి డిప్రెషన్ అన్నది మీది. చిన్నపిల్లలతో ఆడుకునే వాళ్ళకి, కుక్కలతో ఆడుకునే వాళ్ళకి, అట్లా ప్రకృతి ప్రేమికులకి, ఆ చెట్లు నాటే వాళ్ళకి, వ్యవసాయం చేసేవాళ్ళు డిప్రెషన్ రాదు. ఈ యంగ్ జనరేషన్కి ఏమి నేను ఐఐటి అయిపోవాలా, నేను ఐఏఎస్ అయిపోవాలా, నాకు మంచి అమ్మాయి దొరకాలా, అన్నీ డిఫైన్ చేసుకొని ఉంటారు. నాకు ఈ కారులోనే పోవాలా, జర్నీ కారు లేదనుకో బస్సులో పోవాలా, బస్సులో నడుచుకొని పోవాలా. సో దేనికైనా ప్రిపేర్ అయ్యింది. ఓల్డర్ జనరేషన్కి ఈ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ లేవు. ఈ యంగ్ జనరేషన్ అందరూ ఎక్స్పెక్టేషన్స్ టూ మచ్, అట్లే జరగాలనుకుంటారు. అది ఎట్లా కుదురుతుంది? అట్లా జరగకపోయినా ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. మేము వ్యవసాయం చేస్తాము, సో వాన పడుతుంది అనుకోని రెడీ అవుతాము. వాన పడలేదు అనుకోండి, ఒక నెల 2 కార్తులు దాటిపోతే మళ్ళా పల్లీలు వేయలేము, ఉలవలు వేస్తాము, లేదు ఇంకా లేట్ అయితే శనగలు వేస్తాము, లేదు ధనియాలు వేస్తాము. ఏదో అటు సీజన్ బట్టి మారిపోవాలి కదా. సో లైఫ్ కూడా అంతే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎవరు ఉండరు, ఏదో వస్తుంది అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. అడ్జస్ట్ కాలేకపోతే వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి, అంతేగాని ఇట్లే ఉండాలా నీ వీళ్ళు వాళ్ళ ఫోర్స్ వాళ్ళు, అదే డిప్రెషన్. మా అమ్మ నాయన్ని చూసుకోలేకపోతా ఉంది, సరిగా చూసుకోలేదు అని అంటే, మీ అమ్మ నాయన్ను చూసుకునే పరిస్థితి లేకపోతే నువ్వు ఏదో డెసిషన్ తీసుకోవాలి, అంతేగాని ఆ ఫ్రిక్షన్లో ఉంటావు, ఎప్పుడు ఫ్రిక్షన్లో ఉంటావు, సాల్వ్ చేసుకోరు ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు చేయగలిగింది ఏంటి? పొద్దున్న లేసి వాకింగ్ చేయగలరు, మీ బాత్రూమ్ మీరు కడుక్కోగలరు, మీ అమ్మ కూరగాయలు కోసేయగలరు, అది చేయగలిగిన పనులు. సాయంత్రం అయితే హ్యాపీగా అట్లా వాకింగ్ చేయడమో, పిల్లలతో ఆడుకోవడమో, రిలాక్స్ అయ్యేదానికి మీ చేతుల్లో ఉండేవి చేయరు. నాకు మంచి అబ్బాయి దొరికినాక, నా పెళ్ళి అయిపోయినాక, నాకు 60 ఏళ్ళు వచ్చినాక, రిటైర్మెంట్ అయినాక, నాకు ప్రమోషన్ వచ్చినాక మళ్ళీ నేను వాకింగ్ చేస్తానంటాడు. అప్పుడు కాళ్ళు మొక్కాళ్ళు పని చేయొద్దా? సో నీ చేతుల్లో ఉండేవి చేస్తా ఉంటే డిప్రెషన్ ఉండదు. ఇప్పుడు నువ్వు 20 పనులు అనుకోండి, ఎక్కువ నీకు గుర్తుకొచ్చేది నీ ఏవి చేయలేవు అవే గుర్తుకొస్తాయి. నీకు ప్రమోషన్ రావాలా, నాకు ఇంకో డబ్బులు ఎక్కువ రావాలా, నాకు ఇంకోటి కావాలా అనేది దాని గురించి కూడా ఆలోచించాలా. కానీ ఎప్పుడు అవసరమో అప్పుడు ఆలోచించాలా. రోజంతా అదే వస్తుంది. నువ్వు పొద్దున్నే లేచి వాకింగ్ పోవాలని రోజు అనుకుంటావు, పోవు. ఆ రోజు పొద్దున్నే లేచి మీ అమ్మకు మీ నాయన్ను విజిట్ చేయాలంటే పోవు. మీ పిల్లలతో పోయి సండే గడిపెట్టి తిరిగిపోదాం అనుకుంటావు, పోవు. చేయవు. చేయలేనివి ఎక్కువ మైండ్లో ఉంటుంది కాబట్టి చేయగలిగిన పనులు కూడా పక్కన వచ్చేదాన్ని డిప్రెషన్ అన్నది కారణం. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని దాని గురించి అది మెయిన్ కారణము, ఆలోచిస్తూ ఉండటం అది మెయిన్ కారణము. రెండవది చిన్న వాటికి డిప్రెషను, తెల్లంటికి కనపడిందంటే డిప్రెషను. ఆ కళ్ళ చుట్టూ నల్లగైతా ఉంది, అరే నల్లగైతే నీ హిమోగ్లోబిన్ లేదు, 7 ఉంది. కళ్ళ చుట్టూ నల్లగైదానికి ట్యాబ్లెట్ వేసుకొని, క్రీమ్లు వేసుకొని, అదే దానికి ఫేస్ క్రీమ్లు వేసుకొని, బ్యూటీ పార్లర్కి పోయి తెల్లగా చేసుకుంటే అవన్నీ పూసుకొని ఇంకా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఏం చేయాలా? నువ్వులు తినాలా, బెల్లం తినాలా, సజ్జ రొట్టెలు తినాలా, జొన్న రొట్టెలు తినాలా, మార్నింగ్ వాకింగ్ చేయాలా, హిమోగ్లోబిన్ 12 చేసుకోవాలా. కరివేపాకు తినాలా, అవిశాఖ తినాలా, మునగాకు తినాలా, హ్యాపీగా ఉండాలా. అన్నీ వదిలేసి అట్లా నేచర్తో కొంచెంసేపు కూర్చోవాలా, ఈవినింగ్ సన్సెట్ చూడాలా, మార్నింగ్ సన్ రైజ్ చూడాలా, పిచ్చుకలకు కొంచెం సజ్జలో రాగులో వేయాలా. అవి రోజు వస్తాయి కదా, ఫ్రెండ్సే కదా అవి కూడా. అట్లా పోయేటప్పుడు చెట్టును టచ్ చేసిపోవాలా, అది నీ ఫ్రెండే. ఇవన్నీ చేయొచ్చు. అప్పుడు నువ్వు ఇంత పెద్ద కాన్షియస్నెస్లో నువ్వు కూడా ఉన్నది పార్ట్ అని తెలుస్తావు కాబట్టి దాని సపోర్ట్ ఉన్నట్టు నీ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు నువ్వు దాన్ని అంతా సపరేట్, నేను ఒకటే సపరేట్, నా ఫ్లెక్సీలు కనపడాలా, నేను ఇది అది ఎక్స్పెక్టేషన్ చేస్తావో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాడు. ఎక్కువ మందికి ఇప్పుడు యంగ్ జనరేషన్కి వచ్చే ప్రాబ్లమ్స్ అవే, ఎక్స్పెక్టేషన్స్ టూ మెనీ. ప్లస్ ఫుడ్ కూడా మనం ప్రాపర్ ఫుడ్ తినలేకుండా చిన్న ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దానికి అన్ని ముందు టెస్టులు చేసేవాళ్ళు. గ్యాస్ ట్రబుల్ వస్తే ఆ రోజు ఉపవాసం ఉండేవాళ్ళు, నెక్స్ట్ రోజు ఏదో ఫుడ్ మార్చేవాళ్ళు, అబ్బలు తాగేవాళ్ళు, నీళ్లు పోసేసి పొద్దున్నే మజ్జిగ పోసుకొని మొత్తం పెరిగిన తినరా 2 రోజులు అనేవాళ్ళు. ఎందుకు? లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా పోయి పొట్టలో ఉండే చెత్తనంతా ఫైట్ చేసి క్లియర్ చేసి గట్ మైక్రోబియంని ఇంప్రూవ్ చేసి అది అసిడిటీని తగ్గిస్తుంది. అది ఏకాదశి ఉపవాసం అంట, ఇవన్నీ జీవన విధానంలో భాగంగా ఉండేటివి. సో వాళ్ళ ప్రాబ్లం ఇప్పుడు అవన్నీ లేదు కదా. చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు వేసి యాంటీబయాటిక్ వేసి టాబ్లెట్స్ వేసి హాస్పిటల్లో పడుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో న్యాచురల్గానే ఇన్ని రైట్ ఫుడ్ తినకుండా నీ హిమోగ్లోబిన్ తగ్గిపోయి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చి, బీపీలు షుగర్లు వచ్చి, యంగ్ ఏజ్లో ఇంత ఫ్యాట్ అయిపోయి, ఆ బరువు తగ్గలేక
ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేక డిప్రెషనే. ఇప్పుడు 100 సార్లు పొద్దున్నే లేద్దాం అనుకొని లేకపోతే డిప్రెషన్ రాకుండా ఎట్లుంటుంది? నీకు తెలుసు మార్నింగ్ లేచి కేబీఆర్లో వాకింగ్ చేయాలా, స్కిప్పింగ్ చేయాలని, పొద్దున్న లేయాలని అలారం నువ్వే పెడతావు, నువ్వే దీని అబ్బా నువ్వే ఆఫ్ చేస్తావు, పొద్దున్న 8 గంటలు లేచి నేను నువ్వే తిట్టుకుంటా ఉంటావు. డిప్రెషన్ రాకుండా ఎవరో డిప్రెషన్ తెచ్చేది కాదు, నీకు నువ్వే డిప్రెషన్ తెచ్చుకుంటావు. నువ్వు చేయాలనుకునే పనులే నువ్వు చేయలేకుండా ఉండేవి చాలా ఉన్నాయి. నేను కూడా ఇన్ని అనుకుంటే కొన్ని చేయగలుగుతాను. నాకు దాంతో ఓకే మనకు చెప్తా ఉంటుంది, ఏ చేయరా ఇది అర్జెంట్ రా, ఇది దీనికంటే అది అర్జెంటు, వాకింగ్ రన్నింగ్ పోయేదానికంటే ఇంకోటి ఏదైనా ఇంపార్టెంట్ పని, మ్యారేజ్ ఇంపార్టెంట్ అది ఉంటుంది. ఆ ప్రియారిటీ చూసుకోవాలా. చాలామంది నేను రోజు వాకింగ్ చేయలేకపోతే నాకు డిప్రెషన్ వచ్చేస్తుంది, టెన్షన్ అబ్బా నాకు అంటారు. 1 గంట లేట్ అయితే నాకు షివరింగ్ వస్తుంది, టైం తినేస్తానంటారు. 5 లీటర్ నీళ్లు తాకపోతే నాకు టెన్షన్గా ఉంటుంది అంటారు. చలికాలం 5 నీళ్ళు అవసరంలే, చలికాలం వాన పడతా ఉంటుంది, 5 లీటర్ తాగితే టెన్షన్ వస్తుంది, డిప్రెషన్ అక్కడట్టు ఉంటుంది. అని నీ బాడీ చెప్తుంది, నీ బాడీతో నీతో నువ్వు ఉండు అని చెప్పేది అదే రమణ మహర్షి. నీతో నువ్వు ఉండు అని చెప్పేది జిడ్డుకృష్ణుడు. నీతో నువ్వు ఉంటే చెప్తాను కదా బాడీ, నీకు దప్పి కావడం లే తాగొద్దు. ఎవరో చెప్పినారు 6 లీటర్ తాగేయాలని, రాత్రి పడుకునేటప్పుడు 2 లీటర్లు తాగి రాత్రి అంతా బాత్రూమ్ పోయి నిద్ర పట్టేదని రోజంతా టెన్షన్ వచ్చి ఎందుకు ఎన్ని? నీతో నువ్వు ఉంటే అన్నీ చెప్తాది కదా.